కరీంనగర్ మంచిర్యాల జిల్లా నుండి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు. పొద్దున్న నుంచి మనం వింటున్నాం. ప్రధానంగా ఈరోజు ఎజెండా అంశము ఉద్యమకారులను ఎలా గుర్తించడం. ఇది ఒక రకంగా ఇది చాలా సులభమైనటువంటి అంశమే. చాలామంది సోదరులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని ఇక్కడ ఉన్నటువంటి కమిటీ దొంగలు జొరబడకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మాట్లాడడం జరిగింది. మనమంతా మన ప్రాంతాలలో మన మండలాలలో మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళం. నా వ్యక్తిగత విషయము, నా మండలం భీమదేవరపల్లి మండలం 2009 డిసెంబర్ 23 నాడు కోదండరాం సార్ జేఏసీ చైర్మన్గా ఎన్నికైతే 24 డిసెంబర్ 2009 నుంచి 2014 జూన్ 2 తెలంగాణ వచ్చే వరకు ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా నా మండలంలో నిజమైన ఉద్యమకారులు ఎవరు అనేది నాకు స్పష్టంగా తెలుసు. దీనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అవసరం లేదు. అందులో కేసులైన వాళ్ళు, కేసులు కాని వాళ్ళు ఎవరు అనేది నా దగ్గర స్పష్టమైన డాటా ఉన్నది. కేసులైన వాళ్ళు 161 మంది ఉన్నారు మా మండలంలో. ఇందులో ఎఫ్ఐఆర్ నంబర్లు, డేటు, ఏ సంవత్సరం, ఎందుకు కేసు అయింది. నేను ఒక మండల జేఏసీ చైర్మన్గా కేసులు అయిన వాళ్ళ లిస్టు తయారు చేసి పెట్టిన, కేసులు కాని వాళ్ళ లిస్టులు కూడా నిబద్ధత కలిగిన నిజమైన ఉద్యమకారుల జాబితా కూడా నా దగ్గర ఉన్నది. ఇది కమిటీ బాధ్యులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి దొంగలు వస్తారని చెప్పే ఒక పుస్తకాన్ని కూడా మేము ప్రచురించినాం. మేము ఏ రోజు ఏ కార్యక్రమం జరిగింది, ఆ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు, వాళ్ళ పేర్లతో యుక్తంగా మొత్తము భీమదేవరపల్లి మండల తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా ఇందులో పొందుపరిచినాం. పేపర్ కటింగ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. పత్రికా ప్రకటన సంపుటి అని వాటికి పేర్లు కూడా పెట్టినాం. కాబట్టి మిత్రులారా, మన మండలాలలో మన ప్రాంతాలలో ఉద్యమకారులను గుర్తించే బాధ్యత ఆ జేఏసీలో పనిచేసిన బాధ్యులకే, ఆ జేఏసీ నాయకులకే ప్రధానంగా తెలిసి ఉంటుంది. స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు వచ్చి గుర్తించలేరు. వాళ్ళు వస్తే ఇంకా ఇబ్బందులు అయితే ఇంకా పైరోలు జరుగుతాయి. కాబట్టి ఆ పూర్తి బాధ్యత మనమే తీసుకోవాలి. రెండవది, ఇక్కడ ఉద్యమకారులు, మద్దతుదారులు రెండు ఉంటారు. ఇంతకుముందు మన విజయానంద్ చెప్పిండు సోదరుడు, 24 గంటలు స్టేట్ చేసి ఇచ్చినటువంటి కార్యాచరణను అనేక ఆటంకాలు ఎదుర్కొని వాటిని సక్సెస్ చేయడానికి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, పోలీసులు పెట్టినటువంటి ఆటంకాలన్నింటినీ కూడా భరించి ఉద్యమాన్ని నడిపినటువంటి, ముందుకు తీసుకుపోయినటువంటి వాళ్ళేమో ఉద్యమకారులు అవుతారు. ఆ రోజు కార్యక్రమానికి వచ్చి, ఉదాహరణకు ఒక కాలేజీ వాళ్ళు వచ్చిండ్రు, ఆ కాలేజీ వాళ్ళు సంఘీభావం తెలిపినరు. వాళ్ళు సంఘీభావం తెలిపిన వాళ్ళు ఉద్యమకారులు గారు, వాళ్ళు మద్దతుదారులు అవుతారు. ఆ ఉద్యమాన్ని భుజాన వేసుకొని అనేక ఇబ్బందులు పడి ఖర్చులు పెట్టుకొని నిరంతరం తెలంగాణ వచ్చే వరకు చేసిన వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అవుతారు. మరి అందరికీ ఇవ్వాలంటే అది సాధ్యం కానే కాదు. కాబట్టి మద్దతుదారులు వేరు సార్, ఉద్యమకారులు వేరు. ఇది గమనించాలి. కాబట్టి రెండవది, ఇవాళ ఏమి ఇవ్వాలి అనేది ఇంకొక అంశం. ఏమి ఇస్తామని ప్రభుత్వము మాట్లాడింది. ఇవాళ మీరు ఏం కావాలని అడిగితే మా కోరికలు బాగానే ఉంటాయి, మరి అన్నీ ఇస్తారా? అది సాధ్యమవుతుందా? రాములన్న గారు ఊరికే 250 గజాలు అంటారు, ఇంకేమైనా కొత్త చెప్పునంటే చెప్తాం మరి. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఏ ఉద్దేశంతో ఉద్యమకారులను గుర్తించి ఏమి ఇస్తానన్నదో అది ఇస్తే చాలా సంతోషమే. అది ఇవ్వడానికి ఆ చిత్తశుద్ధి ఉండాలనేది కూడా మేము ఈ సందర్భంగా మేము ముందు పెడుతున్నాం. రెండవది, మనం చూస్తున్నాం
అంటే బాధపడతారు. మేము మా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక ప్రకటన చేసినాం, ఒక ర్యాలీ చేసినాం మన జూన్ 2 నాడు. అసలు ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి చైర్మన్గా కేకేను కాకుండా ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. రాజకీయ నాయకులను పెడితే ఏమవుతుంది? వస్తాండ్రు, కొద్దిసేపు ఉంటాండ్రు, పోతాండ్రు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? మా బాధలు వినాలి మీరు. అన్నగారు ఏమన్నారు? రాత్రి 10 అయినా మంచిదే, ఉందాం ఇక్కడ డిన్నర్ పెడదాం అనుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ నాయకుల యొక్క వైఖరిలో స్పష్టత లేదు. ఇది ఖచ్చితంగా కాలయాపన కమిటీ అనేటువంటి భావం బయట బాగున్నది. ఏమంటారు కదా, చాట్ల నూకల పోసి కుక్కలను ఏదో చేసినట్టుగా ఇది కాకుండా చూడాలి. ఒక ఆశ ఏంటంటే కోదండరాం సార్ ఉన్నాడు. ఎందుకు? ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాడు, ఉద్యమానికి నాయకత్వం వహించిండు, ఇప్పుడు చట్టసభలలో ఉన్నాడు. ఖచ్చితంగా ప్రభుత్వం మాట తప్పితే సారు ఖచ్చితంగా మళ్ళీ గలం విప్పుతాడు, మాట్లాడుతున్నటువంటి మాత్రం ఒక ఆశ ఉన్నది. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు మీరు ముగ్గురు ఉద్యమకారులే. శోభన్ రెడ్డి గారు, సారు, రాములన్న గారు. వాళ్ళకు బాధ్యత లేదు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్లకు ఏదో షో చూసి 2 ముచ్చట్లు మాట్లాడిపోతే అది బాధ్యత లేకుండా ఉంటుందన్నటువంటి అభిప్రాయం బయట ఉన్నది. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత కోదండరాం సార్కే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇది ఎట్లా చేస్తారో విత్ ఇన్ ద షార్ట్ టైం లోపట, నెలల వ్యవధి లోపటనే దీన్ని పూర్తి చేసి దీని మీద ఒక నిర్ణయానికి రావాలని చెప్పి సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ, సార్ నాకు 3 రోజుల జ్వరం రాబట్టి నాకు ఒక చిన్న అవకాశం, మా మండలంలో ఉద్యమకారుల పైన అయిన కేసుల కాపీలు మీకు ఇచ్చి మేము పోతాం.